చేసినంత అమాయకుడు కాదు. అయినా కూడా చేస్తానంటే ఏంది, అతనికి కసి తీరాలా, అతను అనుకుంటే చేయాలా. ఆ, ఆ ఆ టైపు నాకేదో జరుగుతుంది, నాకు జరిగితే నాకే కదా ఇబ్బంది అని అనుకునేంత కాదు అతను. ఏదన్నా అతను అనుకొని ఉంటే అన్నా అతను ఎట్లా చెప్తానండి ఇప్పుడు, ఇమకుట్ల అదే పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే విషయం చెప్తా. ఆ, అతను పులివెందులకు వచ్చి నేను మళ్ళీ హైదరాబాద్ పోయి పులివెందులకు వచ్చాక అతను ఉండకూడదని చెప్పి అటాక్ చేసినాడు. ఆ టైప్ మనస్తత్వం అతను. అంటే అతను పులివెందులకు వచ్చి ఇంకా అటాక్ చేయమని చెప్పి నేను మళ్ళీ హైదరాబాదు పోయి ఎప్పుడు పులివెందులకు వచ్చేటప్పటికే అతను ఉండకూడదు భూమి మీద. అట్లా చెప్పి ఇంప్లిమెంటేషన్ చేపించుకునే అతను. కాబట్టి అతనికి నష్టం జరుగుతుందా ఇంకోటి జరుగుతుందా అనేది కాదు. ఇందాక మీరు చెప్పినట్లు ఏదైనా ఇంకో సిబిఐ కేసు జరుగుతుంది నా అంత తప్పితే. లేదంటే సొంత బాబాయిని ఇంత జరుగుతుందని తెలిసి కూడా నీ పాత్ర ఉందా లేదా అనేది ఇంకా సిబిఐ నిర్ధారించలే. అవినాష్ రెడ్డి పాత్ర అయితే ఉందని సిబిఐ నిర్ధారించింది కదా. నీకు ఎంత మాక్సిమం సపోర్ట్ చేసి కర్నూలు హాస్పిటల్లో అంత హైదరాబాద్ చేసి ఈరోజు అవినాష్ రెడ్డిని అయితే బయట పెట్టుకున్నావంటే నీకు అవినాష్ రెడ్డితో పాటు నీకు పాత్ర ఉందనే లేదనా ఈజీగా అర్థమైపోతాను, అంతా కలిసి కుమ్మక్కై చేశారని. కాబట్టి వాళ్ళు దేనికి ఇలాంటి వాటికి ఇది కాదునా, మీ తృప్తి కోసం మా తృప్తి కోసం ఏంటంటే ఒకటి స్టేట్మెంట్ రికార్డెడ్ గా మా ప్రాణానికి ఏదన్నా ఉంటే ఆయనే బాధ్యత అని ఆయన ఏదన్నా చెప్పినా రికార్డెడ్ గా ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా జరిగితే ఇవన్నీ కూడా ఆయన మీద ఏదైనా ఉండేదానికి బలం కోసం చెప్తాను తప్ప ఆయన నిజంగా మనసులో పడి ఆయన చేయాలనుకుంటే 100% చేయిస్తాను. దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. ముఖ్యమంత్రితో కొట్లాడేటప్పుడు సాగుకు ఏమో అడిగి ఉండాల్సిందే కదా. అవును. సో అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి